ఒరే ఏక, ఆ ముహూర్తం ఏదో తొందరగా పెట్టమని చెప్పరా. ఆ పెళ్లి తంతేదో పూర్తి చేసావంటే మనం ఇక్కడుండే శ్రమ తగ్గుతుంది, ఆ పీడ విరగడవుతుంది. ముహూర్తాలు పెట్టుకోవాలంటే నీ కూతురు అల్లుడు ఆ దొరాయి పాండే దున్నపోతు గాని దత్త తీసుకోవాలి కదా. నీ అల్లుడు నరసింహేమో రానని చెప్పి భీష్మించి కూర్చున్నాడయ్యే. ఆయనంత సులువుగా ఏడొస్తాడు? ఆయనొస్తే మనం దొరైపాండేకి పూరికి పెళ్లి చేసేస్తామని, ఆయన రాకపోతే ఈ పెళ్లి జరగదు కదా అని ఆలోచిస్తా ఉంటాడు. కాని ఆయన్ని ఎట్టా రప్పించాలో నాకు తెలుసు కదా, రప్పిస్తా. కనకరత్నమ్మా, రండి రండి ముత్తులక్ష్మి గారు. ముహూర్తాల సంగతి ఏం చేస్తున్నారు? ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఈలోపు మీ ఆయన్ని పిలిపించండి. మాట్లాడాను, వచ్చేస్తారు. సరే, ఇవాళ పెళ్లి కూతురికి అత్తగారు పువ్వులు పెట్టి కులదైవం ఆలయానికి తీసుకుని పోయి పూజలు జరిపించాలా. ఆ తంతు చేసేద్దాం, పదండి. పెళ్లి కూతురికి పూలు పెట్టేదేంది? మాకు తెలీదే ఇదంతా. మా తమిళ ఆచార సంప్రదాయాల్లో మొదటి ఘట్టం ఇదే. కాబోయే కోడలికి అత్తగారు జడలో పువ్వులు తురిమి ఈ అమ్మాయే మా కోడలని కన్ఫర్మ్ చేసుకుంటారన్నమాట. అవునా? పూలు పెట్టేస్తేనే మొత్తం కన్ఫర్మ్ అయిపోతుందా? సరే సరే కానియండి. అది కానివ్వాలంటే మీ చేతుల మీదనే కదా జరగాలి. ఏంటో నా బతుకు, నవమాసాలు మోసి ఒక్కడిని కన్నాను. వాడు పెళ్లి వయసు వచ్చేసరికి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికి పెళ్లి చేసి చూద్దామంటే అది కూడా నా చేతుల మీద జరగకుండా పోతుంది. ఎవరి చేతుల మీదుగా ఏం జరిగితే ఏంటి? నీ కొడుకు కోడలు నీ కళ్ల ముందుంటారు, అదే కదా నీకు కావాల్సింది. అలా అనుకునే కదా సరిపెట్టుకుంటున్నాను. సరే రండి, పెళ్లి కూతురికి చీర ఇచ్చి పూలు పెట్టి గుడికి బయలుదేరదాం. పదండి. రైసింగమొత్తం బయట పళ్ళన్నీ రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి మామా. ఏం మర్చిపోలేదుగా? ఏం మర్చిపోలేదు మామా. ఇదిగోండి, ఆ పూరికి ఇందులో చీర ఇచ్చి కట్టుకుని రమ్మని, ఆ తర్వాత పూలు పెట్టండి. ఏంటి చీర పూలు పట్టుకునేవో ముచ్చట్లాడుకుంటున్నారు? కాబోయే కోడలికి చీర పెట్టి పూలు పెట్టాలి కదా. ఆ తర్వాత కులదైవం ఆలయానికి వెళ్లి పూజ చెయ్యాలా. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓ, అయితే కాబోయే అత్తగారి చేతుల మీదుగానే ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. కనకరత్నం గారు, మీరే కదా అత్తగారు, పిలవండి మీ కోడల్ని. ఏందో కోడలు గాని కోడలది. సరే ఏం చేస్తాం? మే పూరి పూరి. కాబోయే కోడలు అలా పిలిస్తే బాగుంటుందా? కోడలా అని పిలవండి. ఇదొకటి ఏడ్చిందిగా, అట్నే. అమ్మా, నా కొత్త కోడలా పూర్ణిమ, ఇటు రా తల్లి. ఆణ్ణే గుమ్మం దగ్గర నిలబడిపోతావేంటమ్మా? రాయిటు. ఏందా, ఈ చీర తీసుకుపోయి కట్టుకోనరా. ఇదిగో చూడు, ఎవరికి ఎవరితో ముడేసి ఉందనేది ఆ దేవుడు ముందే నుదుట మీద రాసేసుంటాడంట. మనుషులు 1,00,000 అనుకోవచ్చు, కాని దేవుడు ఒకటి అనుకొని ఉంటాడు కదా ఎప్పుడో. ఆ దేవుడు అనుకున్నదే కదా ఫైనలు. పోయి చీర కట్టుకొనిరా పో. తీసుకోమ్మా, మీ అత్తగారు ఇస్తున్నారు కదా, ఇంతకంటే ఆనందించాల్సింది ఇంకేముంటుంది? తీసుకో. నట్రాజను, ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు. పూరి ఈ ఇంటి కోడలు, ఫిక్స్ అయిపో. ఏంది, మీ అమ్మ మీ అవ్వ దగ్గరుండరంటనా?
ఈ పెళ్లి జరగనీకి వీల్లేదని నిరసన తెలుపుతుండారా? నిరసన తెలిపినా నీరస పడిపోయినా ఈ పెళ్లి ఆగేదేలా, నీకు ఈ పెళ్లి తప్పేదేలా. ఏది అటు తిరుగు, పూలు పెడతాను. అత్తగారు జల్లో పువ్వులు పెట్టగానే కాళ్ళకి నమస్కారం చేసుకోవాలమ్మా. నమస్కారం చేసుకో. ఆ పెళ్లి చేసుకొని భర్త పిల్లలతోటి 4 కాలాల పాటు సుఖంగా ఉండు. ముత్తులక్ష్మి, ఇంక మనం గుడికి బయలుదేరొచ్చా? ఆ బయలుదేరొచ్చు. అక్కడ ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదా? ఆ అవన్నీ ముందుగానే మనోళ్ళెళ్ళి చూసుకునుండార్లే. సరే, బయలుదేరదాం పదండి. పదండి పదండి, ఆలస్యం అవుతుంది కదా. పూజలు అవి టైంకి చేస్తేనే అంతా శుభం జరుగుతుంది. మీరెక్కడికి? పెళ్లి కూతురికి కులదైవ ఆలయంలో పూజలు జరుగుతున్నాయంటే మేము కళ్ళారా చూస్తాం కదా, మాకు సంతోషంగా ఉంటుంది. మీరు ఇక్కడ వంటలు చేయడానికి వచ్చారా, పూజా పునస్కారాలు చేయడానికి వచ్చారా? ఇలా వంట పని చేసుకుని పండే. అవును, పూజలైపోయి వచ్చేటప్పటికి ఈడ విందు భోజనం సిద్ధంగా ఉండాలా. రకరకాల వంటలు వండి రెడీగా ఉంచండి. అది కాదు, మేం కూడా పూజకొచ్చి ఆ తర్వాత చకచకా వండేస్తాం. పూజలో మీకేం పని? అన్నిట్లోనూ తలదూరుస్తారు. మీ వంట పని మీరు కానియండి. మే పూరి, మీ అమ్మ నాయన్ని మీ అవ్వని బయలుదేరమను, పూజకి టైం అవుతుంది. ఇదేంటిది? పూజకి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపేశారు. పూజ కదా, జరగని. ఫలితం మనకే కదా దక్కేది. ఆ దేవుడి మీద భారం వేద్దాం. రేయ్, బండి ఆపరా. సామి, ఏంటి సామి ఇది? సెల్వి, వీళ్ళందరూ మనల్ని కత్తులతో బెదిరించి మన పూరి గొంతు కొయ్యాలని చూస్తాండారు. కన్న తండ్రిగా నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ దొంగలకి దొంగ దెబ్బే కరెక్ట్. అందుకే సమయం కోసం ఎదురు చూస్తా ఉండా. ఇప్పుడు నా కూతుర్ని కులదైవం ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటారా? మొదలు కానిస్తానా నేను? సెల్వి, మనం ఇప్పుడు ఇట్నుంచి ఇటే తప్పించుకుని వెళ్ళిపోతున్నాం. ఏయ్ దగ్గరా. ఇది మాత్రం దొరై పాండికి తెలిసిందో మిమ్మల్ని తప్పకుండా ప్రాణాలతో వదలడు. ఏయ్, వాడికి తెలియాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. బతకాలనుకుంటే దిగో, లేకపోతే పీక తగ్గొస్తా. నేను దిగను. దిగుతావా లేదా? రేయ్, నాకు నా కూతురు ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. అవసరమైతే నీ ప్రాణాలు తీసైనా మేమిక్కడి నుంచి తప్పించుకుంటామే తప్ప వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా దిగుతావా లేక సంపేనా? మాపులే, ఏంటయ్యా నువ్వు చేసే పని? మీరూరుకుండతా. రేయ్ దిగరా. నేను దిగను. రేయ్, నా సహనాన్ని పరీక్షించొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. దిగో. నేను దిగను. రేయ్, అనవసరంగా ఒక పనుడి ప్రాణాలు తీయడం ఇష్టం లేకే ఎంతగా చెప్తున్నాను. అవసరమైతే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. నాకు నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం. బతకాలనుకుంటే దిగేయ్. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. రేయ్, పోనివరా, పోనివో. రా.
అయ్యయ్యో, ఈయన ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? ఇప్పుడు పూరిని తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి పారిపోతే తర్వాత ఎప్పటికీ బాలాజీతో పూరి పెళ్లికి నొప్పుకోరు. ఇక్కడ ఈ దుర్మార్గులు చేస్తున్న దుర్మార్గాన్ని ఈయన అర్థం చేసుకుంటాడు. బాలాజీ పూరిల పెళ్లికి ఒప్పుకుంటాడని గీత ఇన్ని నాటకాలు ఆడుతుంది. ఇప్పుడు ఈయన పూరిని తీసుకెళ్ళిపోతే ఇక పూరి బాలాజీకి అసలు పెళ్ళవుతుందా? ఇప్పుడేం చేయాలి? స్వామి, మనల్ని ఈరోజు ప్రాణాలతో వెళ్ళొదలరు. నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని నేను నుంచి తీసుకెళ్తాను. రే వద్దు, మమ్మల్ని పోనీయండి. మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. మీకు దండం పెడతాను. రాజపాండి, మమ్మల్ని వదిలేసాయి. నటరాజా, నీ నాట్యం మామూలుగా లేదు కదప్పా. నాకింటి దగ్గర బయలుదేరినప్పుడే ఏదో తేడా కొట్టింది. ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు. నీకో విషయం చెప్పనా? నా అన్ని బండ్లకి జీపీఎస్ ఉంటాది. నేనెక్కడ కూసున్నా, నా బండ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఏ ఏ ఏరియాలకి వెళ్తున్నాయో అని నాకు తెలిసిపోతా ఉంటది. వెనకాల రావాల్సిన బండి తిరిగి వేరే రూటుకు వెళ్ళిపోతా ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేనా? నువ్వు ఈ రూట్లో వస్తా ఉండావు, నేను నా రూట్లో వచ్చి అడ్డగించేసిన. రాజపాండి వద్దు, ఈ ఎంతటితో అన్నీ ఆపి. ఏంట్రా, ఎవరికి ఎవర్రా వార్నింగ్ ఇచ్చేది? నువ్వు చేసిన పనికి నిన్నిక్కడికిక్కడ నరికేయాలరా. రేయ్, నరికేయండ్రా. ఆయనే చేయబాకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీకు దండం పెడతాను. రేయ్, ఈ భయం పారిపోయే ముందుండాలి. ఓ తూరి అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి పారిపోవాలని చూసినారు. ఆ తరువాత మేమెంత జాగ్రత్తగా ఉంటామో తెలీదా? పూరి పెళ్లి దొరై పాండేతో జరగకుండా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. పెళ్లిలో కన్యాదానం చేసేదానికి తల్లిదండ్రులు ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంచాం. కానీ ఈ పెళ్లి జరగకూడదని అనుకున్నప్పుడు మాకు తల్లిదండ్రులు అక్కర్లా. పిల్ల ఒక్కతే ఉంటే చాలు, మిమ్మల్ని అందరినీ చంపేసి వాళ్ళ పెళ్లి జరిపిస్తాం. అయ్యో అయ్యో అయ్యో, వద్దయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. దయచేసి మా మాట వినండి అయ్యా, మీకు దండం పెడతాను. ఏయ్, మిమ్మల్ని వదిలేస్తాం, కానీ మీ అల్లుడు మా బందీలో ఉంటాడు. రేయ్, నటరాజుని తీసుకెళ్ళి నేను చెప్పిన చోటు ఉంచండి రా. అయ్యా అయ్యా, వద్దయ్యా, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. అయ్యో అల్లుడు గారు, అల్లుడు గారు, మా పనే చెయ్యొద్దు. మా పని వదిలేండి, మీకు దండం పెడతాను. ఎవరు తోక జాడించినా, ఈ పెళ్లి జరగకూడదని ప్రయత్నించినా మీ అయ్య చేస్తాడు. మీ అప్ప ఎక్కడుంటాడో, మేం ఎక్కడ బంధించి ఉంచుతామో మీకు కూడా తెలీదు. రేయ్, ఎక్కించరా. అయ్యో వద్దయ్యా, ఆయన ఏం చేయబాకండి, మీకు దండం పెడతానయ్యా. దయచేసి వదిలేయండి, మేము ఇంకెప్పుడు ఈ పని చెయ్యం. మీరేం చెప్తే అదే చేస్తాం. మమ్మల్ని వదిలేయండి అయ్యా, అర్థం చేసుకోండి అయ్యా. మీరు అవకాశవాదులు,
సందర్భాన్ని బట్టి మాట్లాడి మా కళ్ళు కప్పి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అది కుదిరే పని కాదు. ప్లీజ్ అండి, మీరు చెప్పినట్టే వింటాను. నేను దొరై పాండ్యాన్నే పెళ్లి చేసుకుంటాను. మా అప్పని వదిలేయండి ప్లీజ్. ఏయ్, ఇదే మాట గుర్తుపెట్టుకొని ఈ మాట మీద ఉండో. పెండ్లి పీటలెక్కేంత వరకు మీ అయ్య నీకు కనపడేడింకా. అయ్యా వదయ్యా, ఆయన వదిలేయండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి అయ్యా. మీరింత చేశాక మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు? వదిలే ప్రసక్తే లేదు. రేయ్, తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోండి. ఎంత కాదన్నా వియ్యంకుడు. అన్ని మర్యాదలు చెయ్యండి. తిండికి లోటు రానియబాకండి. మర్యాదలు చాలా బాగుండాలా. ఇంట్లో వీళ్ళ ముగ్గురు తోకలు జాడించకుండా బుద్ధిగా ఉన్నంత వరకు వాడి ప్రాణాలకి ఏ డోకా ఉండదు. అలా కాదని మీరు ఏదైనా తప్పు చేస్తే ఒక్కో తప్పుకి వాడి శరీరంలో ఒక్కో భాగం తెగిపోతుంది. అయ్యా వదయ్యా. రేయ్, వీళ్ళు తోక జాడించినప్పుడల్లా చెప్తా, కాలో చెయ్యో కన్నో ఏదో ఒకటి తీసి పంపిస్తా ఉండండి. అయ్యా వదయ్యా, మేమేం చెయ్యమయ్యా, మమ్మల్ని నమ్మండి. చూద్దాం. మీరు తోకలు జాడిస్తే వాడు ఒక్కొక్క అవయవం పోయి చచ్చిపోతాడు. రేయ్, తీసుకెళ్ళండ్రా. రేయ్, రారా. రండి రండి. ఏయ్, రారా. ఏయ్, ఏయ్, అడ్డొస్తే నరికేస్తా. పో. మీకు దండం పెడతాను. మా అప్పని వదిలేయండి. చెల్లి. అయ్యా స్వామి, అయ్యా మా అప్పని వదిలేయండి అయ్యా. అయ్యా. రేయ్, వాళ్ళని లాక్కొచ్చి బండెక్కించండి. అట్టాగే అన్నా. పద. పదండి. నడు. నడు. ఏయ్, పద. పదండి. పదండి. నేను చెయ్యను. ఏయ్, మా అప్పని ఏం చెయ్యొద్దు. దయచేసి ఏయ్, పదండి. పద. ఎక్కు. అసలు అప్ప ఇలాంటి పని ఎందుకు చేశారు? అప్ప మనసులో ఇలాంటి ఆలోచన ఉందని కనీసం నువ్వు మాతో అయినా చెప్పుండొచ్చు కదమ్మా. మాకు మాత్రం ఏం తెలుసు, ఆయన అప్పటికే మనసులో నిర్ణయించుకొని ఉన్నాడు. మధ్యదారిలో ఆయన ఈ పని చేసేటప్పుడే కదా మాకు తెలిసింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తారో ఏంటోనని భయంగా ఉంది. ఇదంతా నా వల్లే. నేనొక నష్ట జాతకురాల్ని. ఎప్పుడైతే నా పెళ్ళి అనుకున్నారో అప్పటి నుంచి అప్పకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు అప్ప ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు. అంతా నా వల్లే. పూరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇదంతా నీ వల్లే అని నువ్వు అనుకోవద్దు. నువ్వు బాలాజీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. అందుకని మీ ప్రేమే తప్పైపోతుందా? ఎవరి ప్రేమకి ఇబ్బందులు లేవు. ఏ, నేను గీత పెళ్లి చేసుకునేటప్పుడు అందరి ఒప్పందంతోనే చేసుకున్నావా? నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయబాకు. ఇదంతా అటుండి అయ్యా. ఇప్పుడు మీ మామగారిని ఆ వెధవలు ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది. పాటి, దొరై పాండితో వాళ్ళు అనుకున్నట్టు పూరి పెళ్లి జరిగేంత వరకు మామ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం తీసుకురారు. పెళ్లి జరిగేంతలోపు ఏదో ఒకటి చేద్దాం, మీరు భయపడకండి. వీళ్ళ గురించి మీకు తెలియదయ్యా. ఇప్పుడు ప్రాణాలు తీయకపోయినా మళ్ళీ మనం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పి మనల్ని బెదిరించడానికి మీ మామగారి కాలో చేయో తీసేస్తే ఏం చేయగలం మనం? అసలు ఇంత దాకా వచ్చాక మనం ఇంకా మారువేషాల్లో ఉండి ముసుగులో గుద్దులాట అనవసరం. ఏ వాళ్ళకి మాత్రమే బెదిరించడం వచ్చా? పీకల మీద కత్తులు పెట్టడం వాళ్ళకే వచ్చా? ఆడవాళ్లవైనా మనం దేనికి తీసిపోం. పదండి, ఇప్పుడే వాళ్ళ అంతు తేలుద్దాం. గీత, ఏందిది? ఎప్పుడు అన్నింటికీ ఆలోచించేదానివి ఇప్పుడు ఇలా ఆవేశపడుతున్నావు? ఇప్పుడు అన్నింటికీ తెగించి వాళ్ళని ఎదిరించడం పెద్ద విషయం కాదు. ఒకవేళ వీళ్ళ నుంచి తప్పించుకున్నా మీ నాయన పూరి బాలాజీల పెళ్లికి అంత సులభంగా ఒప్పుకోడు. ఆయన ఎంత మొండిగా మూర్ఖంగా ఉన్నాడో మీకు కూడా తెలుసు. ఆయన పూరిని మీ ఇంటికి కోడలుగా పంపించడానికి
ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆయన బాధ వేరు. అత్త, నేను మావని ఇటు అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ కసాయోళ్ళ కంటే మా అమ్మ ఏమంత దుర్మార్గురాలు కాదు. ఇప్పటికే నేను మా అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇదిగో ఇప్పుడు వీడు కూడా ఆవిడ మాట వినకుండా వీడి ఇష్టానికి పెళ్లి చేసుకుంటున్నాడన్న కోపంలో ఆవిడ ఇష్టానికి ఏదో చేస్తుంది అంతే తప్ప వీళ్లలాగా ప్రాణాలు తీసేంత కసాయి మనిషి కాదు, రాక్షసి కాదు. కేవలం బాలాజీకి పూరికి పెళ్లి జరగకుండా ఉండాలనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది తప్ప వేరే ఇంకేం కాదు. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? మీ మామగారిని అడ్డు పెట్టుకొని రేపు మాపో ముహూర్తాలు పెట్టి ఆ దొరై పాండితో తాళి కట్టించేస్తారు. మీ మామగారి ప్రాణాలు వాళ్ల చేతుల్లో ఉన్నంత వరకు మీరు గాని మేం గాని చేయగలిగిందే ఉంది. చివరికి పూరి అయినా తండ్రి ప్రాణాల కోసం తల వంచి తాళి కట్టించుకోవలసిందే కదా.